హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్లో న్యూ అప్డేట్ అయినటువంటి ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏ విషయాలను డిపెండ్ చేసుకొని ఆధారంగా చేసుకొని మీకు ఎయిర్ డ్రాప్ అనేది రాబోతుంది అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబాట్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డౌన్ సైడ్లో ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి కింద. సో ఆ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక గ్రీన్ కలర్లో ఎయిర్ డ్రాప్ అలోకేషన్ పాయింట్స్ టీబీఏ అని ఉంది. సో టీబీఏ అంటే టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అనౌన్స్మెంట్ అనమాట. సో టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అనౌన్స్మెంట్ అనేది ఏదైతే ఉందో అది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ కింద ఇచ్చారనమాట మనకి. సో ప్రతిదానికి కూడా ఇక్కడ ఇచ్చినటువంటి కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సో టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అలోకేషన్ లేకపోతే అలోకేషనే అనుకుంటాను. సో టీబీఏ అంటే ముందు అనౌన్స్మెంట్ అని చెప్పానండి. టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అలోకేషన్ కానీ లేకపోతే అనౌన్స్మెంట్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. సో ప్రతి కాలం ఏదైతే ఇచ్చారో వీళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ అని కానీ, ఎర్న్ టాస్క్స్ అని కానీ, ఫ్రెండ్స్ అని కానీ, అచీవ్మెంట్స్ అని కానీ, టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్, కీస్ ప్రతిదానికి కూడా కింద టీబీఏ అని ఉంది. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే మీకు రాబోయేటటువంటి టోకెన్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ ఏ అయితే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఒక్కొక్క దాన్ని గురించి మనం క్లియర్గా ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ఉన్నటువంటి మొదటి ఆప్షన్ ఏదైతే ఉందో ప్యాసివ్ ఇన్కమ్ అనేసి. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, మనం ఆల్రెడీ ఫోకస్ చేసినటువంటి ప్రాఫిట్ పర్ అవర్. సో ఇక్కడ నేను మెయిన్ స్క్రీన్ మీకు వచ్చానండి. ఒక్కసారి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ పర్ అవరే మనకు ప్యాసివ్ ఇన్కమ్ అండి. సో చాలామంది అప్సెట్లో ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అని ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని ప్రాఫిట్ పర్ అవర్ అని అర్థం చేసుకోలేక చాలామంది ఇన్ని రోజులు మనం ప్రాఫిట్ పర్ అవర్ మీద ఫోకస్ చేసామే కానీ అక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అని ఉంది అనేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు చాలా యూట్యూబ్ వీడియోస్లలో. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో అది ప్రాఫిట్ పర్ అవరేనండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకు ఇండైరెక్ట్గా ఇన్కమ్ రావడాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. సో ఇక్కడ మనము చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో కార్డ్స్ అప్గ్రేడేషను ద్వారా మనకు ఇండైరెక్ట్గా ఒక ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. సో ఇదే ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో అదే ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా 3 మిలియన్ కంటే ఎక్కువ ఉండాలి. సో 3 మిలియన్ టచ్ అవ్వాలి, లేకపోతే 3 మిలియన్ కంటే ఎక్కువ ఉండాలి. సో ఉంటేనే మీరు ఈ ఎయిర్ డ్రాప్ అలోకేషన్కి క్వాలిఫై అయినట్టు. సో మీరేం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 3 మిలియన్ ఉండేలా చూసుకోండి. సో అలా ఉంటేనే మీరు ఎయిర్ డ్రాప్ అలోకేషన్కి క్వాలిఫై అవుతారు. దాని తర్వాత ఎర్న్ టాస్క్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అదేంటి, ఎర్న్ టాస్క్లు అనేవి మీరు ఎంత ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఉంటే అంత మీకు ఈ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అలోకేషన్ అనేది ఉండబోతుంది. సో ఆ ఎర్న్ టాస్క్లు ఏంటి, మనం ఆల్రెడీ చేస్తున్నటువంటి సైఫర్ కోడ్, ప్రతిరోజు చేసేటటువంటి సైఫర్ కోడ్ అనేది ఒక టాస్క్ అనమాట. దాంతో పాటు కాంబో కార్డ్. సో మీరు చేసినటువంటి సైఫర్ కోడ్లు మీరు ఎన్ని జనరేట్ చేశారు, తర్వాత కాంబో కార్డులు ఎన్ని జనరేట్ చేశారు అనే దాన్ని ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఎర్న్ టాస్క్లు అనేసి సో దీన్ని కన్సిడర్ చేస్తారు ఈ విషయంలో. సో దాని తర్వాత ఆప్షన్ ఏంటి అంటే ఫ్రెండ్స్. సో ఈ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేశారు. సో వీళ్ళు ఆల్రెడీ అచీవ్మెంట్స్ టాస్క్లో ఇచ్చారండి మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని రిఫర్ చేశారు అనేసి. సో ఈ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని మీరు క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా
10 మెంబర్స్ని మీరు రిఫర్ చేసి ఉండాలి. సో 10 మందిని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అలోకేషన్లో ఫ్రెండ్స్ అనే కాలం ద్వారా ఎన్నో కొన్ని టోకెన్స్ అనేవి దీనికి యాడ్ అవుతాయి అన్నమాట. సో అందుకనేసి మీరు ఖచ్చితంగా 10 మందిని రిఫర్ చేయండి. ఒకవేళ ఎవరైనా చేయని వాళ్ళు ఉండుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరినో ఒకరిని బతిమలాడుకొని ఈ విధంగా నాకు ఒక టాస్క్ ఉంది, నేను కంప్లీట్ చేసుకోవాలి, మీరు మైనింగ్ చేయని అవసరం లేదు, జస్ట్ నాకు ఒక హెల్ప్ చేయండి అని చెప్పేసి మీ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో అది అట్లీస్ట్ 10 మందికి మీరు పంపించి వాళ్ళ ద్వారా సైన్అప్ చేయించండి. చేయిస్తేనే ఈ టాస్క్ ఏదైతే ఉందో దీని ద్వారా మీకు ఎక్స్ట్రా టోకెన్స్ అనేవి యాడ్ చేయబడతాయి. సో దాని తర్వాతది అచీవ్మెంట్స్. సో అచీవ్మెంట్స్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోని అవసరం లేదు. ఆల్రెడీ మొన్న కూడా ఒక 3-4 వీడియోస్ చేశానండి. ఇక్కడ మెయిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత బై స్కిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సియాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. చూడండి ఇక్కడ వీళ్ళు అచీవ్మెంట్స్ గురించి టోటల్గా ఎన్నంటే టాస్క్లు ఎన్ని ఇచ్చారనేది ఒకసారి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9. సో 9 అచీవ్మెంట్స్ అనేవి వీళ్ళు టాస్క్లు అనేవి ఇచ్చారు. సో వీటిలలో మీరు దేని మీద ఫోకస్ చేయాలి, ఈజీగా మీరు అచీవ్మెంట్స్ అనేవి రీచ్ అవ్వడానికి ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో అప్గ్రేడ్ కార్డ్స్, ఈ అప్గ్రేడ్ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఎందుకని అంటే ప్రతి కార్డుని అట్లీస్ట్ 1 లెవెల్ ఏదైతే ఉందో 1వ లెవెల్ వరకు బై చేసిన చాలు. ఖచ్చితంగా మీరు మైనింగ్ అనేది కంప్లీట్ అయ్యేలోపు 200 కార్డులని మీరు ఖచ్చితంగా బై చేసి ఉండాలి. బై చేసి ఉంటేనే ఈ అచీవ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఫస్ట్ది. సో మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటి అంటే ఇప్పుడు వరకు హ్యామ్స్టర్ కంబ్యాట్లో టోటల్గా రిలీజ్ అయిన కార్డులు కేవలం 180 నుంచి 185 మధ్యలో ఉన్నాయండి. సో వీటిలలో కొంతమంది స్కిప్ చేశారు. నేను కూడా దరిదాపు ఒక 30 కార్డులు స్కిప్ చేశాను అనమాట, కొనలేదు. సో ఇంకా నా దగ్గర ఉన్నది కూడా ఇప్పుడు వరకు అయితే నేను బై చేసి దరిదాపు ఒక 150 కార్డ్స్ అనే వాటిని అట్లీస్ట్ 1 లెవెల్ వరకన్నా బై చేశాను. సో ఈ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని నేను అచీవ్ చేయాలంటే ఇంకా ఒక 50 కార్డులు అనేదాన్ని నేను ఖచ్చితంగా బై చేయాలి. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంటి అంటే అట్లీస్ట్ 200 అయినా మీరు బై చేస్తే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వచ్చు అని. కానీ ఇక్కడ 500 కార్డ్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి. సో ఈ 500 కార్డ్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు అని అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే మేబీ మైనింగ్ అనేది ఇంకా ఒక నెల రోజులు కూడా జరగవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. అది కన్ఫామ్ కాదు, అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇక్కడ 500 కార్డులని వాళ్ళు ఇచ్చారు అని అంటే అట్లీస్ట్ 200 కార్డుల కంటే పైన ఒక 250 అయినా వాళ్ళు కార్డులు రిలీజ్ చేయాలి. వాళ్ళల్లో అట్లీస్ట్ ఒక 10% మెంబర్స్ అయినా మైనింగ్ చేసే వాళ్ళల్లో 200 కార్డులు అప్పుడు కొనగలరు అనమాట. సో ఈ అప్గ్రేడ్ కార్డ్స్ అనే ఆప్షన్ అయిపోయిందండి. దాని తర్వాత అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 15 అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మీరు ఈజీగా కంప్లీట్ చేయగలరు. సో ఏ కార్డులు అయితే మీరు బై చేస్తే అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 15 అనేది ఏదైతే ఉందో దాన్ని కోసం నేను ఆల్రెడీ ఇదివరకు వీడియో చేశాను, మీరు అందరు చూసి ఉంటారు. దాని ప్రకారం వెళ్ళండి. దాని తర్వాత అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 25 అనేది ఏదైతే ఉందో అసలు దీని మీద మీరు ఫోకస్ చేయకండి, ముందే చెప్తున్నాను. ఎందుకు అని అంటే దీని మీద మీరు ఫోకస్ చేస్తే రిమైనింగ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయలేరు. దానికి గల రీజన్ నేను చెప్తున్నా. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్ 15 వరకు కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ 15 వరకు కార్డ్స్ని మనం బై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే కొన్ని కార్డులు 18వ లెవెల్ వరకు వెళ్ళిపోయి ఈ ఓన్ దిస్ కార్డ్ అని పడుతుంది కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు. సో కొన్ని కార్డులు 17వ లెవెల్ వరకు, కొన్ని కార్డులు 19వ లెవెల్ వరకు, కొన్ని కార్డులు 12వ లెవెల్ వరకు ఇలా వచ్చేసి ఈ ఓన్ దిస్ కార్డ్ అని పడుతుంది కానీ పైకి వెళ్ళట్లేదు. సో అలాంటప్పుడు ఏం జరుగుద్ది అని అంటే మనం ఈ కార్డులు బై చేయడానికి ట్రై చేస్తూ 15 కంటే ఎక్కువ లెవెల్కి వెళ్ళడానికి చాలామందిని ట్రై చేస్తాము. సో దానివల్ల మనకు ఇండైరెక్ట్గా లాస్ జరుగుద్ది. ఎలా అని అంటే సో ఈ 25వ కార్డుకి రీచ్ అవ్వడం బదులు మీరు కావాలి అంటే ప్రాఫిట్ పర్ అవర్ని 3 మిలియన్ దాటించి 4 మిలియనో 5 మిలియనో చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. అదేంటి అని అంటే
ఇక్కడ అన్లాక్ స్కిన్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో మీరు టోటల్ ఫోకస్ ఈ మైనింగ్లో టోటల్ ఫోకస్ మీరు చేయాల్సింది ఓన్లీ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దీని మీద మీరు ఫోకస్ చేయాలి. ప్రాఫిట్ పర్ అవర్ అనే దాన్ని ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత ఎక్కువగా మీకు బోనస్ అనేది మైనింగ్ బ్యాలెన్స్ అనేది ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో ఎంత ఫాస్ట్గా మీకు మైనింగ్ బ్యాలెన్స్ అనేది జనరేట్ అయిద్దో అప్పుడు ఈ స్కిన్స్ అనే ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫాస్ట్గా బై చేయగలరు. ఒక ఆప్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓన్లీ ప్రాఫిట్ పర్ అవర్ మీద మీరు ఫోకస్ చేయడం ద్వారా ఈ టోటల్గా ఉండే వాటిలలో మీరు దరిదాపు కంప్లీట్ చేయగలిగే టాస్క్లు ఏంటి అంటే ఇదొక టాస్క్ అండి, అది ఈజీ కంప్లీట్ అయిపోద్ది ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవడం వల్ల. దాని తర్వాత ఈ కలెక్ట్ కాయిన్స్ అనేటటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యిద్ది అనమాట. సో రెండో టాస్క్ కూడా కంప్లీట్ అయినట్టే. సో దాని తర్వాత మూడో టాస్క్ అన్లాక్ స్కిన్స్, ఇది కూడా మీకు ఈజీగా కంప్లీట్ అయ్యింది ప్రాఫిట్ పర్ అవర్ మీద ఫోకస్ చేస్తే. దాని తర్వాత ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది టాస్క్, నాలుగో టాస్క్ కూడా మీకు కంప్లీట్ అయ్యింది. సో ఇక్కడ ఏదైతే ఉందో అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 25 అనేది ఏదైతే ఉందో దీని మీద మీరు ఫోకస్ చేసి మీ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేసుకోకండి. మీ ఫోకస్ అంతా కూడా దేని మీద ఉండాలి అని అంటే ఏ కార్డ్ అయితే మనకు తక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుందో అటువంటి కార్డులను మాత్రమే మీరు కొనుక్కోండి. లెవెల్ 25 వరకు అప్గ్రేడ్ చేసుకోవడానికి వెళ్ళేసి మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది చెత్త కార్డు అయితే ఉంటాయో ఆ కార్డుల మీద పెట్టేసి వేస్ట్ చేసుకోకండి. సో దీని మీద మీరు ఫోకస్ చేస్తే రిమైనింగ్ 4 టాస్క్లు అయితే ఈజీగా ఇప్పుడు కంప్లీట్ చేయగలనని చెప్పాను నేను. అవేంటి, అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 15 ఇదొకటి, దాని తర్వాత కలెక్ట్ కాయిన్స్ అనేటటువంటి రెండో టాస్క్, దాని తర్వాత అన్లాక్ స్కిన్స్ అనేటటువంటి మూడో టాస్క్, ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేటటువంటి 4వ టాస్క్. ఈ 4 టాస్కుల్ని మీరు చేయడంలో ఇబ్బంది పడతారు ఎప్పుడైతే మీరు 25వ లెవెల్ వరకు కార్డులను కొనడానికి వెళ్తారో. సో దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దాని మీద మీరు ఫోకస్ చేస్తే ఈ 4 టాస్కులు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ 4 టాస్కులు కంప్లీట్ గురించి ఇప్పుడు చెప్పానండి. దాని తర్వాత ఇంకా మీకు ఆటోమేటిక్గా అయిపోయేది ఏదన్నా ఉంది అని అంటే వాచ్ హ్యామ్స్టర్ యూట్యూబ్ వీడియోస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు పర్ డేకి అట్లీస్ట్ 1 కానీ 2 కానీ కొత్త వీడియోస్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రోజు వచ్చేటటువంటి 1 లేదా 2 యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా చూసి పూర్తిగా చూడండి. వీడియో ఇక్కడ లింక్ ఏదైతే ఉందో ఇక్కడ చూపించాను నేను, ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను దీని గురించి. డైలీ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూట్యూబ్ వీడియోస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఈ యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దీని మీద క్లిక్ చేసి ఈ వాచ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి వీడియో లోపలికి వెళ్ళి వీడియో చూడడము, లైక్ చేయడము, దాంతోపాటు ఫాస్ట్గా స్క్రోల్ చేయకండి. జస్ట్ వీడియో అనే దాన్ని ఓపెన్ చేసి కావాలంటే మొబైల్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి ఆ వీడియో అనేది రన్ అయ్యిద్ది. రన్ అయిపోయిన తర్వాత మీరు క్లోజ్ చేసేసి తిరిగి 1 అవర్ తర్వాత తిరిగి వచ్చేసి ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి మీరు ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 lakh టోకెన్స్ని పాయింట్స్ని ఎర్న్ చేసుకోండి. ఎర్న్ చేసుకోవడం ద్వారా మీకు మైనింగ్ బ్యాలెన్స్ పెరుగుద్ది. దాంతోపాటు ఇక్కడ వాచ్ యూట్యూబ్ వీడియోస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు కంప్లీట్ అవుద్ది అనమాట. అట్లీస్ట్ నాకు తెలిసి ఇప్పటివరకు నేనైతే ఒక 15-16 వీడియోస్ చూశానండి. 25 వీడియోస్ కూడా నేను చూడలేకపోయాను. మేబీ 25 నుంచి 50 వీడియోస్ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ దగ్గర ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మైనింగ్ అనేది మనకు ఇంకొక 20 రోజులు నడిచింది అనుకోండి. 20 రోజులు నడిస్తే అట్లీస్ట్ ఒక 30 వీడియోస్ అయినా వీళ్ళు రిలీజ్ చేస్తారు అనమాట. ఇంకా 30 వీడియోస్ అన్న రిలీజ్ చేస్తే ఆల్రెడీ 10 వీడియోస్ కానీ 15 వీడియోస్ నేను చూస్తున్నాం. ఇంకో 30 కలిపితే దరిదాపు అట్లీస్ట్ 25 నుంచి 50 మధ్యలో
ఈ రెండిట్లో ఏదో ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ 50 వీడియోస్ చూడడం కంప్లీట్ చేస్తే మేబీ దీనికి కూడా గ్రీన్ టిక్ అనేది రావచ్చు అనమాట. ఈ టాస్క్ కూడా నాకు కొంచెం డౌట్గానే అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత దీంట్లో లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ టు హ్యామ్స్టర్ టీజీ అనేది, ఇక్కడ నేను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి 60 రోజులు అయిందండి టెలిగ్రామ్ ఛానల్ని. అంతకుముందు సబ్స్క్రైబ్ చేయలేదు. సో కొంతమంది అయితే దరిదాపు 100 రోజులకి రీచ్ అయినట్టున్నారు సబ్స్క్రైబ్ చేసి, వాళ్ళకు ఇక్కడ గ్రీన్ టిక్ పడింది అనమాట. సో ఇక్కడ మనం డిసిప్లైన్డ్గా ఓన్లీ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తూ వెళితే మినిమం 4 నుంచి 5 టాస్కులు ఈజీగా ఇక్కడ ఉండే వాటిలలో మనం కంప్లీట్ చేయవచ్చు అనమాట 9లో. సో దానివల్ల మనకి ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెంచుకోవడం ద్వారా ఈ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ఎక్కువ ఈ టోకెన్ అలోకేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో వీటన్నిటితో పాటు ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ కీస్ అండి. ఈ కీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే వీళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. సో మీకు ఇచ్చినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్గా ఆ టోకెన్స్ని మళ్ళీ మీరు అన్లాక్ చేసుకోవాలి అని అంటే ఈ కీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మేబీ ఇక్కడ ఉండేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్లన్నీ మీరు కంప్లీట్ చేయడం ద్వారా, సో ఇది నా ఇమాజినేషన్ మాత్రమే, ఇలానే జరుగుతుందని నేను చెప్పట్లేదు. సో ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు కంప్లీట్ చేయడం ద్వారా దరిదాపు మీకు ఫైనల్గా 10,000 హ్యామ్స్టర్ టోకెన్స్ అనేవి వచ్చాయి అని అనుకోండి. సో కన్ఫామ్ కాదండి, ఇది జస్ట్ ఇమాజినేషన్ లెక్కని చెప్తున్నాను. ఒకవేళ మీకు 10,000 టోకెన్స్ అనేవి మీకు టోకెన్స్ అనేవి వచ్చాయనుకోండి. సో ఆ 10,000 టోకెన్స్ని మీరు అన్లాక్ చేసుకోవాలంటే ఈ కీస్ అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో ఒక కీ ఉంటే ఇన్ని టోకెన్స్ అని, 2 కీస్ ఉంటే ఇన్ని టోకెన్స్ అని, ఈ విధంగా మీకు వస్తాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఈ కీస్ అనేవి చాలా తక్కువ ఉంటే మీకు ఒకవేళ టోకెన్స్ అనేవి బాగా జనరేట్ అయినా అంటే ఫుల్గా ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసి మీకు టోకెన్స్ అనేవి బాగా మీరు ఎర్న్ చేసి పెట్టినా కానీ ఈ కీస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉంటే మీకు ఫైనల్గా అన్లాక్ అయ్యే టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ వచ్చేటటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే ఈ కీస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో ఈ కీస్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలని మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక్కడ మినీ గేమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే గేమ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఇచ్చినటువంటి పజిల్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసుకొని కీస్ అనేవి ఎర్న్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ప్లే గ్రౌండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ప్లే గ్రౌండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గేమ్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో 4 గేమ్స్ను ఓపెన్ చేసి గేమ్ ఆడండి. గేమ్ ఆడితే మీకు ఈజీగా కీస్ అనేవి వస్తాయి. సో వీటిలలో ఈజియెస్ట్ గేమ్ ఏదంటే నాకైతే ఈజియెస్ట్ గేమ్ కనిపించింది ఇదేనండి, చైన్ క్యూబ్ 2048 అనేది ఏదైతే ఉందో ఈ గేమ్ చాలా ఈజీగా అనిపించింది. సో ఈ గేమ్ అనేదాన్ని మీరు పదే ఆడేసి కీస్ అనేదాన్ని ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంతేనండి ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్లో టోకెన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క అప్డేట్ అనేది. సో ఇంకా ఇక్కడ మనకు ఇంకొక అదర్ ఆప్షన్ కూడా ఇచ్చారు, ఎయిర్ డ్రాప్ అనే దాంట్లో క్లిక్ చేస్తే ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చారండి. దాని తర్వాత ఇక్కడ కనెక్ట్ యువర్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇది ఆల్రెడీ మనకు గ్రీన్ టక్ అనేది పడిపోయింది. సో ఇక్కడ మోర్ ఆపర్చునిటీస్ విల్ బీ అవైలబుల్ సూన్ అనేసి ఇంకొక డైలాగ్ అనేది ఇచ్చారనమాట. మేబీ దీని గురించి అప్డేట్స్ అనేవి నెక్స్ట్ మేబీ వీడియోస్లో రావచ్చు. ఇంకా వీళ్ళు కూడా డిస్ప్లే అనేది చేయలేదన్నమాట. సో ఈ వీడియో ద్వారా ఈ ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేసి నాకు తెలిసినంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.